ఏరా ఇప్పుడైనా చెప్పండి రా, ఎక్కడ వాడు? ఎక్కడ ఎక్కడరా? చెప్పండి రా, మాకు తెలియదు సార్. చెప్పండి రా, చెప్పండి రా, ఎక్కడ సంజయ్ గారు? తెలియదు సార్. చెప్పురా సార్. మాకేం తెలియదు సార్, మమ్మల్ని అమ్మండి సార్. వాడు బ్యాంకాకి వెళ్తాను మాతో చెప్పాడు సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. మీకు దండం పెడతారు, మమ్మల్ని వదిలేండి సార్. బ్యాంకాకి వెళ్ళిన తర్వాత ఏంట్రా? చెప్పరా. పేగులు నోట్లోకి వచ్చేటట్టున్నాయి సార్. ఎలా చెప్తే అర్థమవుతుంది సార్. చెప్పండి సంజయ్ గారు. ఏమండి, నా డ్రెస్ మీకు నచ్చిందా? బాలేదంటే ఇప్పేస్తావా? లేదండి, నాకు నచ్చింది. మరి నన్ను ఎందుకు అడగటం? ఊరికే. ఏమండి, సంజయ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మన అమ్మాయికి అన్ని విధాలా సరైన వాడు అనిపించింది. ఇష్టపడుతున్న వాళ్ళు, కష్టపడకూడదని కోరుకునే వాళ్ళం మనం. అంటే మీకు ఇష్టమేనా? నా కూతురు తెలివైందో, నన్ను ఇంప్రెస్ చేయగలిగేవాడిని కోరుకుంది. ఈ విషయం శ్రావ్యకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషం నాకు చూడాలని ఉంది. పద. ఏమండి, ఒక్క నిమిషం. ఆ అర్థమేం పాపం చేసిందే? పద, బయలుదేరు. వచ్చేస్తున్నా, పదండి. జాను, రాంగ్ టైంలో వచ్చానా? లేదు రాజా, రావాల్సిన టైంలోనే వచ్చావమ్మా. లేదు. ఏమైంది? చెప్పు. ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. ఏంటి? ఎప్పుడైనా తెలియాలి కాబట్టి చెప్పక తప్పడం లేదు. ఇదిగా నేను ఎందరో వచ్చిన తర్వాత ఇలా మాడితే ఏడుపు వస్తుంది నాకు. మా మమ్మీ డాడీలకి. మమ్మీ డాడీకి ఏమైంది? మా మమ్మీ డాడీలకు ఏమైంది? మీ మమ్మీకి కోపం తీసి నువ్వు నేను నచ్చావు. బిల్డప్ చేసావు రాజా. నీ పర్సనాలిటీ సూట్ అవ్వలేదు రాజా. దా. ఏంటిది? బాలేదా? ఓ, స్నానం చేయలేదు కదా, వెళ్ళి చేసేద్దామేంటి? ఏడ్చవలే, నీకోసం యూఎస్ నుంచి డ్రెస్ తెచ్చాను, నచ్చితే వేసుకునిరా. జాను, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏంటమ్మా నువ్వు? ఏంట్రా? ఏం లేదు జాను, గర్ల్స్ కంట్రోల్ పవర్ ఎక్కువ ఉంటున్నా రాజా. మూసుకునిరా. అదే కష్టంగా ఉంది, వచ్చేస్తాను.